మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని ఆంధ్రప్రదేశ్ మహిళా ఆర్థిక సహకార సంస్థ అధ్యక్షురాలు కావలి గ్రీష్మ అన్నారు. విజయనగరంలో ఉన్న మహిళా ప్రాంగణాన్ని ఆమె సందర్శించారు. ప్రాంగణంలో శిక్షణ పొందిన మహిళలతో మాట్లాడారు. మహిళలు తయారు చేసిన మగ్గం డిజైన్స్ ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు తదుపరి ఉన్నత శిక్షణ కొరకు ప్రతిపాదనలు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సహకార సంస్థ మేనేజర్ పి విమల, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. ట్రైనింగ్ తీసుకుంటే ఎలా నేర్చుకుంటారో అంత బాగా నేర్చుకున్నారు. చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వడం. అయితే వీళ్ళకి ఇంకా వీళ్ళ స్కిల్ ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా అడ్వాన్స్ స్టేజ్ లో ఉండడానికి నెక్స్ట్ కోర్స్ తొందరగానే పెట్టేటట్టు, అలాగే మగ్గం వర్క్ వాళ్ళకి ఏదైతే ఫ్రేమ్స్ కానివ్వండి, లేకపోతే పెద్దగా నీట్ గా కుట్టడానికి అదంతా ఫ్రేమ్స్ అవన్నీ ఉంటాయి, అవి అరేంజ్మెంట్స్, అలాగే అడ్వాన్స్ కోర్సెస్ ఏదైతే బ్యూటీషియన్స్ ఉన్నాయో అది ఫస్ట్ మీటింగ్ లోనే పెడతామని జరిగింది, చెప్తామని చెప్పాను ఇప్పుడే. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే మనకి స్టాఫ్ కూడా ఫిల్లింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. దాని గురించి కూడా దృష్టి పెడదామని ఈ ప్రభుత్వం అందరికీ చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే మహిళా అభ్యున్నతి కోసం ఎప్పుడూ తప్పించే ప్రభుత్వం. అన్నగారు ఉన్నప్పుడు ఇది తీసుకొని వచ్చారు. అసలు యాక్చువల్లీ కార్పొరేటివ్ ఫైనాన్స్ విమెన్ కార్పొరేషన్ అనేది అన్నగారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు పెట్టింది. విమెన్ ఎంపవర్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చే సబ్జెక్టు. అలాగే మహిళలు ఎప్పుడు మగవాళ్లతోటి సరిసమానంగా లేకపోతే ఇంకా ముందుండాలనే తపన చంద్రబాబు నాయుడు గారికి ఉండడం వల్ల ఇలాంటి కార్పొరేషన్ కి నన్ను చైర్పర్సన్ గా పెట్టారు.